మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. సుమారు 274 కిలోమీటర్ల రోడ్డు పనులు 7,040 కోట్లతో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా తొందరగా పూర్తి చేసే విధంగా ఎప్పటికప్పుడు స్వయంగా నేను అధికారులతో సమీక్షలు జరుపుతూ వాటిని పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క భూసేకరణ పనులు కొంత ఆలస్యమవుతూ ఉన్నాయి. అది కూడా వేగవంతంగా భూసేకరణ పనులు జరిగినట్లయితే జాతీయ రహదారుల నిర్మాణము కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో మరింత వేగవంతంగా కొనసాగుతాయి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అంటే ఈ సంవత్సరం అవార్డు కొత్త రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అవి 336 కిలోమీటర్లు 8,563 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ యొక్క టెండర్ అయినాయి. అవి కూడా వెంటనే పనులు మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే సంవత్సరం చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఆన్గోయింగ్ చెప్పాను, రెండోది ఈ సంవత్సరం టెండర్ అయినాయి చెప్పాను. 22లో ఎండింగ్లో టెండర్ కానున్నటువంటివి కూడా నిర్ణయించడం జరిగింది. 865 కిలోమీటర్లు చాలా పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్నాం. వాటిని సుమారు 23,000 కోట్లు వచ్చే సంవత్సరం జాతీయ రహదారుల యొక్క నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేయబోతా ఉంది. ఈ రకంగా 3 దశల వారీగా, ఒకటి ఆన్గోయింగ్, 2 టెండర్ పూర్తయి పనులు మొదలు పెట్టాలి, అవార్డు అయిపోయినాయి, 3వది వచ్చే సంవత్సరము టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నటువంటి రోడ్ల విషయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా జాతీయ రహదారులకు సంబంధించి మరిన్ని ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. జాతీయ రహదారుల విషయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రోజు వరకు ఎంతైతే జాతీయ రహదారులు ఉండేనో దానికంటే అత్యధికమైనటువంటి రోడ్ల నిర్మాణము ఈ యొక్క 7.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క రహదారులను పూర్తి చేయడం జరిగింది. మరిన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి వివరాలు కూడా మీకు అందరికీ ఇచ్చాను. తెలంగాణ యొక్క ముఖ చిత్రం జాతీయ రహదారులతో మారింది.
అనేకమైనటువంటి నూతన జాతీయ రహదారులు నిర్మాణం చేయడం కానీ ఇప్పటికే నిర్మాణం జరుగుతున్నాయి కానీ టెండర్ అయినాయి కానీ లేక వచ్చే టెండర్ కాబోతున్నాయి కానీ చాలా మారుతాయి. దీనితో పాటు RRR రింగ్ రోడ్ ఏదైతున్నదో అది తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుంది, గేమ్ చేంజర్గా ఉంటుంది. ఆ రోడ్డు పూర్తయితే అనేక రకాలుగా హైదరాబాద్ RRR అయితే రోడ్డు వస్తుందో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించబోతుందో ఆ RRR వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్గా మారబోతా ఉంది. అనేకమైనటువంటి సెటిలైట్ టౌన్స్, నూతన నగరాలు, నూతన కాలనీలు, నూతన హౌసింగ్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నది. అనేక జిల్లాలు ఈ యొక్క RR ద్వారా అనుసంధానం జరగబోతా ఉన్నది. ఆ రోడ్డు వచ్చినట్లయితే పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఐటీ అభివృద్ధి కానీ, హౌసింగ్ కొంత మధ్యతరగతి ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఎంప్లాయీస్కు అందుబాటులో ఉండేటువంటి ధరలకు హౌస్ ప్లాట్స్ దొరికేటువంటి విషయం కానీ, మధ్యతరగతి ప్రజలకు ఈరోజు హైదరాబాద్ నగరంలో మధ్యతరగతి ప్రజలెవరు కూడా హౌస్ సైట్ కానీ అపార్ట్మెంట్ కానీ కొనే పరిస్థితి లేదు. ఈరోజు RRR రోడ్డు వచ్చినట్లయితే మధ్యతరగతి ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా హౌస్ సైట్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అపార్ట్మెంట్స్లలో కూడా చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. దీనితో పాటు టూరిజం యాక్టివిటీ కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని లక్షల మందికి ఆ రోడ్డు వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు కూడా తెలంగాణ ప్రాంతంలో మరి లభించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు చాలా పెద్ద ఎత్తున ప్రజలకు కానీ మన దేశానికి కానీ పెట్రోలియం ఉత్పత్తుల సేవింగ్ కావచ్చు, టైం కన్జ్యూమేషన్ కావచ్చు, అనేక రకాలుగా ఉపయోగం జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క టెండర్ అయినటువంటి రోడ్లను త్వరలోనే నితిన్ గడ్కరీ గారు టెండర్ అయినటువంటి రోడ్ల ప్రారంభోత్సవానికి త్వరలో వస్తారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత వాటిని నిర్మాణ పనులు వారు శంకుస్థాపన చేసిన తర్వాత ప్రారంభమవుతాయి. కొన్ని రోడ్లు ఇప్పటికే పూర్తయినాయి. వాటన్నిటిని కూడా కొత్త రోడ్లను ప్రారంభించడము, నిర్మాణమైనటువంటి రోడ్లను ప్రారంభించుకోవడము, టెండర్ అయినటువంటి రోడ్లకు మరి శంకుస్థాపన చేయడము, ప్రారంభోత్సవం చేయడము వారు చేపడతారని మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క జాతీయ రహదారులు RRతో నిర్మాణం పూర్తయితే తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. తెలంగాణ అభివృద్ధిలో జాతీయ రహదారుల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అది ఫార్మర్స్ కావచ్చు, పారిశ్రామిక రంగానికి కావచ్చు, అన్ని రకాలుగా ఏదైతే డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామో తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నటువంటి అనేక రకాల ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పరిశ్రమకు డ్రై పోర్టు ఆ యొక్క RRలో ఏర్పాటు చేసినట్టయితే చాలా పెద్ద ఎత్తున మనకి ఏ రకంగా ఈరోజు పోర్ట్ అవకాశం లేదు కాబట్టి, సముద్ర తీరం మనకు లేదు కాబట్టి డ్రై పోర్ట్ ద్వారా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, అది బాంబేకి వెళ్ళాలన్నా,
మచిలీపట్నం వెళ్ళాలన్నా, లేక కాకినాడలకు వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా మరింత వేగవంతంగా మన తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మరింత సులువుగా చేయడానికి ఈ యొక్క ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం మనకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనకు తెలిసి ఇప్పుడు ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం అంటే భారతదేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తవుతున్నటువంటి సందర్భంలో దేశమంతా కూడా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలకు, అది ప్రైవేట్ సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ లేక విద్యా సంస్థలు కానీ అందరూ కూడా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా తమ సంస్థల ద్వారా నిర్వహించాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈరోజు భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది. ఈ నెల 22వ తేదీన ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి కార్యక్రమాల కోసం ఆజాద్ కా అమృత్ ఉత్సవాల కమిటీ ప్రధానమంత్రి అధ్యక్షతన జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అందరు గవర్నర్లు, మెజార్టీ ముఖ్యమంత్రులు, కొంతమంది కేంద్ర మంత్రులు, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు, కవులు, కళాకారులు ఈ కమిటీలో ఉన్నారు. ఆ సమావేశము ఈ నెల 22వ తేదీన జరగనున్నది. ఆ సమావేశంలో ఈ యొక్క ఆజాద్ అమృత్ మహోత్సవ్ భవిష్యత్ కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా అన్ని రాష్ట్రాలు, అన్ని సామాజిక సంస్థలు, అన్ని ప్రైవేట్ సంస్థలు, మీడియా సంస్థలు ఏ రకంగా భాగస్వామ్యం చేయాలో ఆ విషయంలో కూడా నిర్ణయించి అందరినీ ఒప్పించి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యే విధంగా ఆ సమావేశంలో చర్చిస్తాము. ఇప్పటికీ కొన్ని కార్యక్రమాలు నిర్ణయం జరిగినాయి. జనవరి 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా యూత్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కమిటీ గతంలో నిర్ణయించింది. ఈ సందర్భంగా 75 కేంద్రాలలో మాస్ ఓరియంటెడ్ యూత్ యాక్టివిటీస్ నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా వివిధ సామాజిక సంస్థలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్లో కూడా పెద్ద ఎత్తున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రామకృష్ణ మిషన్ ప్రత్యేకంగా భారత ప్రభుత్వం యొక్క కల్చర్ డిపార్ట్మెంట్ కానీ యూత్ అఫేర్స్ డిపార్ట్మెంట్ తోటి కలిసి రామకృష్ణ మిషన్ కూడా అనేక రకాల కార్యక్రమాలు 12వ తేదీ కొనసాగుతుంది. అదేవిధంగా జనవరి 2వ వారమైనటువంటి సంక్రాంతి సీజన్లో 2 ప్రముఖ కార్యక్రమాలు భారత ప్రభుత్వము ఈ ఆజాద్ అమృత్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహించాలని ప్రజలకు పిలుపునిస్తూ ఉంది. ఒకటి కైట్ ఫెస్టివల్ అన్ని ప్రాంతాల్లో నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున సహజంగా ప్రజలు ఈ యొక్క కైట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళు
ఎగరవేసేటువంటి కైట్లో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లోగో, స్వతంత్ర సమర వీరుల యొక్క చిత్రాలతో కూడినటువంటి కైట్స్ను ఉపయోగించాల్సిందిగా, గాలిపటాలను ఉపయోగించాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నాము. ఇప్పటికే ఎవరైతే కైట్స్ ఉత్పత్తి చేస్తారో వాళ్ళందరికీ, ఆయా కంపెనీలకు, ఆయా సంస్థలకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ స్వతంత్ర సమరయోధుల చిత్రాలతో కూడినటువంటి కైట్స్ను తయారు చేసే విధంగా వాళ్ళందరినీ కోరడం జరిగింది. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కైట్ ఫెస్టివల్స్ చాలా అద్భుతంగా ఈ సంవత్సరము అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి నిర్వహించాలని అన్ని సామాజిక సంస్థలు, విద్యా సంస్థలు, అనేక రకాల అసోసియేషన్స్, రెసిడెన్షియల్ అసోసియేషన్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు ముగ్గుల పోటీలు, రంగోలీ మేళాస్ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి యువకులు కావచ్చు, ముఖ్యంగా మహిళలు, యువతులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రంగోలీ ఫెస్టివల్లో పూర్తిగా భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాను. ఆ యొక్క రంగోలీ ఫెస్టివల్లో దేశభక్తితో కూడినటువంటి ముగ్గులు వేయాలని, దీనికి సంబంధించి ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి అదనంగా ఎవరి ఇంటి ముందు వాళ్ళు ముగ్గులు వేసుకొని వాళ్ళు భారత ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక యాప్లో సెల్ ఫోన్ ద్వారానే లోడ్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వం ద్వారా అప్రిషియేషన్ సర్టిఫికెట్ కూడా వచ్చే విధంగా, అలా సెల్ ఫోన్లోకి వచ్చే విధంగా యాప్ను తయారు చేశాము. కాబట్టి అది కూడా త్వరలోనే జనవరి 1వ తేదీ ఆ యాప్ను రిలీజ్ చేసిన తర్వాత అందరూ కూడా అది సుమారు 12వ తేదీ నుంచి 16 వరకు కూడా వ్యక్తిగతమైనటువంటి ఆడబిడ్డలు కానీ, మహిళలు కానీ, మాతృమూర్తులు కానీ తమ ఇండ్ల ముందు దేశభక్తి, జాతీయ భావనతో స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల నేపథ్యంలో ముగ్గులు వేసి తమ తమ సెల్ ఫోన్ల ద్వారా అప్లోడ్ చేయాల్సిందిగా కూడా అందరినీ కోరుతా ఉన్నాను. ఇది కాకుండా మరొక 2 కార్యక్రమాలు చెప్పి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇక్కడ చెప్పను, 2 కార్యక్రమాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, జనవరి 25వ తేదీ నేషనల్ టూరిజం డే కింద భారత ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఆ కార్యక్రమం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు టూరిజం డెస్టినేషన్స్ నిర్వహిస్తారు. కానీ భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో పోచంపల్లిలో జరపాలని నిర్ణయించాము. మనకందరికీ తెలుసు, పోచంపల్లి బెస్ట్ టూరిజం విలేజ్గా యునెస్కో అవార్డు పొందింది. కాబట్టి ఈ సంవత్సరము భారత ప్రభుత్వం తరఫున ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పోచంపల్లిలో టూరిజం దృష్టికోణంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయించాము. ఇందులో సెమినార్స్ కావచ్చు, కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి. దీంతోపాటు మరొక 75 డెస్టినేషన్స్, అంటే హంపి కావచ్చు, లేక అజంతా ఎల్లోరా కావచ్చు, లేక తాజ్మహల్ కావచ్చు, ఇటువంటి ఒక 75 కేంద్రాలలో మన గోల్కొండ పోర్టు కానీ, 1000 స్తంభాల గుడి కానీ, రామప్ప దేవాలయం కానీ, ఇటువంటి ఒక 75 కేంద్రాలలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు భారత ప్రభుత్వం తరఫున జరుగుతాయి. ప్రధానమైనటువంటి కార్యక్రమము పోచంపల్లిలో అధికారపూర్వకంగా జరిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించాం. ఆ రోజు దేశవ్యాప్తంగా ఎన్ని టూరిజం సెంటర్స్ ఉన్నాయో అన్ని టూరిజం సెంటర్స్లో అద్భుతమైనటువంటి లైటింగ్స్తో
మరి అలంకరించి అన్ని ప్రాంతాల్లో కూడా ఆయా లోకల్గా ఉండేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మేము నిర్వహించినటువంటి 75 కాకుండా దేశవ్యాప్తంగా ఆల్ టూరిస్ట్ డెస్టినేషన్స్ దేర్ షుడ్ బి స్పెషల్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ కల్చరల్ ఈవెంట్స్, లైట్ అండ్ సౌండ్ షోస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేషనల్ టూరిజం సందర్భంగా నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చూసినట్టయితే ఈరోజు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద ఒక జాతీయ సదస్సు మన యొక్క ఫిబ్రవరి చివరి మాసంలో మన యొక్క రామప్ప టెంపుల్ వద్ద కానీ వరంగల్లో కానీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. రామప్ప టెంపుల్ కేంద్రంగా వరంగల్ నగరంలో కానీ లేకపోతే రామప్ప టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ యొక్క ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ దేశంలో ఉన్నటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద పనిచేస్తున్నటువంటి శాస్త్రజ్ఞులు కావచ్చు, లేక దాని మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అదే కాకుండా కార్మికులు కావచ్చు, ప్రముఖమైనటువంటి సీనియర్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి ఒక సదస్సు నిర్వహించాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయం కేంద్రంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించాము. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నది. ఇది కాకుండా తెలంగాణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల టిఆర్ఎస్ సమావేశాలలో కానీ పత్రికా విలేకరుల సమావేశంలో కానీ కేంద్ర ప్రభుత్వం మీద అనేక రకాల తప్పుడు ప్రచారము, విష ప్రచారము చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అది ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ మీడియా కాన్ఫరెన్స్ కానీ వినాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. కొత్త కొత్త పదాలతో కొత్త కొత్త మాటలతో వారు విమర్శలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా నేను ఇక్కడ రిపీట్ చేయదలుచుకోలేదు. కాబట్టి బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు హింస చెలరేగే విధంగా, ఘర్షణలు ప్రేరేపించే విధంగా రెచ్చగొట్టడము ఏమాత్రం సమంజసం కాదు. బీజేపీ నేతలను ఉరికించండి, కేంద్రం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం, ఢిల్లీలో అగ్గి పెడతాం, ఇవి నేను మామూలు భాష చెప్తున్నాను, మాటలు అన్నీ చెప్పదలుచుకోలేదు. ఇవన్నీ కూడా వైలెన్స్ ప్రేరేపించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అది ఏమాత్రం సమంజసం కాదు. తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. కానీ అది కుటుంబ పాలన మీద చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. గతంలో నిజాం యొక్క
కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబ పాలన మీద ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు పౌరుషాన్ని చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వారు చెప్పిన మాటనే తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని బీజేపీ మీద చూపించాలన్నారు. అది కాదు, అది చూడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా తెలంగాణ బిడ్డల పౌరుషం ఈరోజు ఎంతో పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక్క కుటుంబానికే పరిమితమైనటువంటి నేపథ్యంలో మరి ఆ పౌరుషాన్ని ఆ కుటుంబం మీద చూపించాల్సిన పరిస్థితి ఆసన్నమైనది. రైతులను తప్పుదారి పట్టించే విధంగా అబద్ధాలతో ఈరోజు టిఆర్ఎస్ నేతలు అనేక రకాలుగా విష ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలను ఉరికించాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మతపరమైన హింస రెచ్చగొడుతుందనే విధంగా ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడారు. మేమెక్కడ కూడా ఆ రకమైనటువంటి మతపరమైన హింస లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కర్ఫ్యూలు లేవు, మత కళాలు లేవు, ఉగ్రవాద కార్యక్రమాలు లేవు, బాంబు పెళ్లులు లేవు. అది నార్త్ ఈస్ట్ రాష్ట్రం కావచ్చు, అది బాంబే కావచ్చు, అది హైదరాబాద్ కావచ్చు, అది బెంగళూరు కావచ్చు, అన్ని రాష్ట్రాలలో కూడా ప్రజలు, అన్ని మతాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుంటే బాగుంటుంది. వారు కుడి పక్కన అక్బరుద్దీన్ ఓవైసీని, ఎడమ పక్కన అసదుద్దీన్ ఓవైసీని కూర్చునబెట్టుకొని బీజేపీకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మతపరమైన చిచ్చులు పెడుతూ హిందువులను, హిందూ దేవుళ్లను, శ్రీరాముణ్ణి, సీతను అవమానపరిచినటువంటి వాళ్ళు, అవహేళన చేసినటువంటి వాళ్ళు, అసభ్య పదజాలంతో హిందూ దేవుళ్లను దూషించినటువంటి వాళ్ళు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు 15 నిమిషాలు భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకుంటే దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల హిందువుల సంగతి చూస్తామన్నటువంటి వాళ్ళను పక్కన కూర్చుండబెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మతపరమైనటువంటి హింస రెచ్చగొడుతుందనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడము తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ రకమైనటువంటి పార్టీతో ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని ఈరోజు పూర్తి స్థాయిలో ఆ యొక్క పార్టీతో కలిసి పనిచేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు టిఆర్ఎస్ పార్టీకి ఉందా నేను అడుగుతా ఉన్నాను. చివరకు సందర్భం లేకుండా ఎంతో ప్రాచీన చరిత్ర కలిగినటువంటి కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుని దేవాలయాన్ని పునరుద్ధరణ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు విమర్శిస్తా ఉన్నారు. కాశీ ద్వారా ఎవరికే ఉరిగేదేముంది? కాశీలో కాదు అనేక దేవుళ్ళు ఉన్నారు ఈ దేశంలో, కాశీలో ఒకటే దేవుడు ఉన్నాడా? ఇదా ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సింది నేను అడుగుతా ఉన్నాను. ప్రతి సంవత్సరము లక్షలాది మంది తెలంగాణ ప్రజలు, పేద ప్రజలు కాశీని దర్శించుకుంటారన్న విషయము అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా జీవితంలో ఒకసారైనా కాశీని దర్శించుకోవాలనేటువంటి ఆలోచన ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్లో ఉన్నది.
అటువంటి దివ్య క్షేత్రాన్ని అతి తక్కువ సమయంలో అత్యంత అద్భుతంగా పునర్నిర్మాణం చేసి ప్రజలకు భక్తులకు సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం చేపడితే దానికి ముఖ్యమంత్రి గారు ఎందుకు బాధపడతా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. గురువింద గింజ సామెతలాగా ముఖ్యమంత్రి గారు వివరించకూడదు. ఆయన యజ్ఞాలు చేయొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కార్యక్రమం చేయకూడదు. ఎవరైనా ప్రజల సౌకర్యార్థం కోసం, లోక కళ్యాణం కోసం తమకు నచ్చిన విధానంలో, నచ్చిన పద్ధతిలో, నచ్చిన విశ్వాసంతో కార్యక్రమాలు చేపట్టేటువంటి అధికారము వాళ్ళకున్నది. అది ముఖ్యమంత్రి గారు కావచ్చు, అది ప్రధానమంత్రి గారు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా కాశీ విశ్వనాథుని దేవాలయాన్ని పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా విమర్శించడం ఏదైతున్నదో ఎక్కడ న్యాయమో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు, తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ నిరంతరం ఆశ్రమాలకు తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడ ఉచిత భోజన సౌకర్యం కూడా ఉంటుంది. అటువంటి కాశీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని విమర్శించడము ఏమాత్రం న్యాయం కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. మరొక దిక్కు రైతులను భయపెట్టించేటువంటి కార్యక్రమం, రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం చేపడుతూ బీజేపీ శవయాత్రలు చేయండి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్గర పెట్టండి అని ముఖ్యమంత్రి చెప్పడము నేను ఎక్కడ చూడలే. లేని సమస్యను సృష్టించి ముఖ్యమంత్రి గారు ఇందిరా పార్క్ దగ్గర వారి కుటుంబ సభ్యులు, మంత్రివర్గ సభ్యులతో ధర్నా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా రాలేదు ధర్నాకైనా. తెలంగాణ ఉద్యమంలో కూడా సాగర హారంలో కానీ, మిలియన్ మార్చిలో కానీ, రైలు రోకోలో కానీ అనేక ఉద్యమాలు జరిగాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అవన్నీ వదిలిపెట్టి హుజూరాబాద్లో ఎన్నికల తీర్పు తర్వాత ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఈ రకమైనటువంటి ఎత్తుగడలు వేస్తా ఉన్నారు. హుజూరాబాద్ తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి తీర్పు. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి డబ్బుల పంపిణీ జరిగిందని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కూడా డబ్బులను లెక్క చేయకుండా, ప్రభుత్వ అధికారుల యొక్క భయాన్ని లెక్క చేయకుండా, నిర్బంధాలను లెక్క చేయకుండా, బెదిరింపులను లెక్క చేయకుండా ప్రజలు తమ ఓటు హక్కును తమకు నచ్చిన విధంగా ఓటు హక్కు వినియోగించుకోవడం ఏదైతున్నదో చాలా గొప్ప విషయం. ఇది ఒక న్యూ ట్రెండ్కు ఎన్నికల్లో డబ్బులే ప్రధానము, డబ్బుల ద్వారానే గెలవచ్చు, ధన ప్రవాహం ద్వారానే గెలవచ్చు అని ఆలోచన జరుగుతున్నటువంటి నేపథ్యంలో హుజూరాబాద్ ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు అని మనం చేస్తున్నాం. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ప్రతి ఓటరుకు, హుజూరాబాద్ ఓటరుకు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాది సెల్యూట్ చేయాల్సినటువంటి గొప్ప సంఘటన హుజూరాబాద్ తీర్పుది. అటువంటి తీర్పును గౌరవించాల్సింది పోయి, అటువంటి తీర్పును అంగీకరించాల్సింది పోయి, ఈరోజు ముఖ్యమంత్రి గారు దానిని కాలరాచే ప్రయత్నం, ఆ తీర్పు ద్వారా అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరం కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. డబ్బుల ద్వారా, బెదిరింపుల ద్వారా, తాయిలాల ద్వారా ప్రజలు ఓట్లు వెయ్యరు అన్న విషయాన్ని అర్థం చేసుకొని
అందరం కూడా తమ విధానాలను మార్చుకోవాల్సిందిగా హుజూరాబాద్ ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పును అర్థం చేసుకోకుండా మరింత కక్ష సాధింపుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ తీర్పు గ్రామానికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంటిలో చర్చ జరగాలి, ప్రతి గ్రామంలో చర్చ జరగాలి, ప్రతి ప్రాంతంలో చర్చ జరగాలి. అది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశమంతా కూడా చర్చ జరగాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఎన్నికల తీర్పు హుజూరాబాద్ తీర్పు. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం మరి చేయడానికి ఇన్ని రకాల ఆయనే స్వయంగా ప్రగతి భవన్ నుంచో ఫామ్ హౌస్ నుంచో కాలు బయట పెట్టి ధర్నా చౌక్ రావడం ఏతున్నదో అది హుజూరాబాద్ తీర్పు ప్రభావమేమని చేస్తాను. బీజేపీ మీద విరుచుకుపడడము, పరుష పదజాలంతో, మాటలతో వర్ణించలేనటువంటి భాషతో విమర్శించడం ఏదైతున్నదో అది రైతుల సమస్య కాదు, అది హుజూరాబాద్లో ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా ఏర్పడినటువంటి టిఆర్ఎస్ సమస్య. అది నేను మనవి చేస్తా ఉన్నాను. నిన్న కూడా మొన్న రైతుల సంబంధించి నేను కేంద్ర పౌర సరఫరాల మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారిని కలిశాను. వారు అసెంబ్లీలో 2 సార్లు లోక్సభలో చెప్పారు, రాజ్యసభలో చెప్పారు. ధాన్యం కొనుగోలు చేస్తున్నాము అంటే బియ్యము మాకే రకమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం రబ్బీ సీజన్ సంబంధించినటువంటి బియ్యం సేకరణ జరుగుతుంది. ఇప్పుడు వర్తమానంలో ఈ వర్తమానంలో జరుగుతున్నటువంటి రబ్బీ సీజన్లో మొదట టార్గెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు కూర్చొని నిర్ణయించుకున్నటువంటి టార్గెట్ 24.75 lakh మెట్రిక్ టన్స్. 24.75 lakh మెట్రిక్ టన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులు కూర్చొని టార్గెట్ నిర్ణయించుకున్నారు ఎంత బియ్యం సేకరణ చేయాలని. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి చేశారు, అది మాకు సరిపోదు, ప్రొడక్షన్ పెరిగింది, పెంచాలని చెప్పినప్పుడు మరొక 20 lakh మెట్రిక్ టన్స్ యొక్క బియ్యాన్ని సేకరించడం కోసం కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. టోటల్గా 44.75 lakh మెట్రిక్ టన్స్ ఈ వర్తమాన సేకరణ జరుగుతున్నటువంటి సమస్యలో ఈ రబ్బీ సీజన్లో సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పటి వరకు ఆ సేకరణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా వాళ్ళకు వ్యవస్థ ఉండదు. ఏ రైతు ఎంత పండించాడు, ఏ రైతు దగ్గర ఎంత తీసుకోవాలి, అది వరి పంట వేశాడా వేయలేదా, అదంతా కూడా టోటల్గా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యవస్థ ఉండదు. కానీ మొత్తం కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆ కొనుగోలులో కీలక పాత్ర పోషించి రైతులకు ఎఫ్సిఐకి మధ్యలో స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇప్పటి వరకు ఎఫ్సిఐ 30.50 lakh మెట్రిక్ టన్స్ 30.50 అంటే 50 lakh మెట్రిక్ టన్స్ యొక్క బియ్యాన్ని ఎఫ్సిఐకి ఇచ్చింది. టార్గెట్ ఏది 44.75 మెట్రిక్ లాక్ టన్స్ ఉంటే ఇంతవరకు ఇచ్చింది 30.50 మాత్రమే. ఇంకా 14.25 lakh మెట్రిక్ టన్స్ బియ్యము ఎఫ్సిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి రైతుల దగ్గర తీసుకొని. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించినటువంటి టార్గెట్ని అంటే
ఇద్దరు కలిసి నిర్ణయించినటువంటి టార్గెట్ 24, పెంచిన టార్గెట్ 44, ఇచ్చింది 30.50, ఇంకా ఇవ్వాల్సింది 14.25 lakh మెట్రిక్ టన్స్. ఇప్పటికీ రైతులు బియ్యాల దగ్గర, రైతు కళ్ళాల దగ్గర ధాన్యం పెట్టుకొని బాధపడతా ఉన్నారు. ముందు దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ చుట్టూ, ఇందిరా పార్క్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బీజేపీని విమర్శించేటువంటి ఏదైతే సమయం వెచ్చిస్తున్నారో ఆ సమయాన్ని రైతులకు మేలు జరిగే విధంగా వెచ్చించండి. రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయండి. మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ టైం కూడా 31 డిసెంబర్ వరకు ఉన్నది. ఈ లోపల పూర్తి కావాలి. అది కూడా మనం చేస్తా ఉన్నాం రైతులకు. మళ్ళీ దీని మీద కూడా చర్చ చేస్తారు. 35 డిసెంబర్ లోపల ఇవ్వండి. ఇంకా ఎవరైనా మిగిలిపోతే కూడా 35 డిసెంబర్ లోపల ఈ 44 lakh మెట్రిక్ టన్స్ కేంద్ర ప్రభుత్వ కేంద్రానికి రాష్ట్రం ఇవ్వలేకపోతే ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది నేను ప్రయత్నం చేస్తాను. నిన్నటికి సమయం అయిపోయింది, ప్రొక్యూర్మెంట్ కాలేదు అనే విధంగా మాట్లాడారు. టైం ఎక్స్టెండెడ్ అప్ టు 31st డిసెంబర్. ఇఫ్ ఇట్స్ నెసెసరీ we are going to extend some more time for procurement of rice at FCI centers. అదే విధంగా ఈ రబీ తర్వాత వచ్చే సీజను ఖరీఫ్. అది వచ్చే జనవరి ఇది పూర్తయిపోతే వెంటనే ఈ రబీ సీజన్ సంబంధించినటువంటి కొనుగోళ్లు FCI చేయడానికి సిద్ధంగా ఉంది. జనరల్గా 15th సంక్రాంతి తర్వాత ఈ యొక్క రబీ సీజన్ సంబంధించినటువంటి బియ్యం కొనుగోళ్లు FCI ప్రారంభిస్తుంది సంక్రాంతి తర్వాత. ఈ సంక్రాంతి లోపల పోయిన రబీ పూర్తయిపోవాలి. ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి ఈ యొక్క బియ్యం కొనుగోలు ప్రారంభిస్తుంది. ఖరీఫ్ సీజన్ సంబంధించి బియ్యం కొనుగోలు సంక్రాంతి ద్వారా ప్రారంభించి 31st జూలై వరకు వాళ్ళ టార్గెట్ ఉంటుంది. జనరల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టార్గెట్ 15th జనవరి నుంచి 31st జూలై వరకు వచ్చే ఖరీఫ్ సీజన్ బియ్యాన్ని 2021-2022కు సంబంధించినటువంటి సీజన్ బియ్యాన్ని సేకరిస్తుంది. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 40 lakh మెట్రిక్ టన్స్ టార్గెట్ పెట్టుకున్నది. ఇందులో ఇంతవరకు అది ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కూడా మీకు అందరూ తెలుసు, లాస్ట్ ఇయర్ ఖరీఫ్, ఇప్పుడు ఖరీఫ్ ఏదైతే నేను చెప్పానో ఈ వచ్చే జనవరి నుంచి జూలై 31 వరకు అయితే ఖరీఫ్ ఉంటుందో అది 40 lakh మెట్రిక్ టన్స్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి టార్గెట్ పెట్టుకున్నది. మేము కొనుగోలు చేస్తాలేమో మొత్తం మూసేశామని చెప్తా ఉన్నారు. తప్పది. ఖరీఫ్లో కూడా 40 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేస్తాం. లాస్ట్ ఇయర్ ఇదే ఖరీఫ్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ జనవరిలో, అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో టార్గెట్ ఎంత ఉండిందంటే టోటల్గా 20 lakh మెట్రిక్ టన్స్ ఉండింది. ఈసారి దాన్ని పెంచే విషయాన్ని ప్రయత్నం చేయడం జరిగింది. చివరకు 32.71 lakhs మాత్రమే లాస్ట్ ఇయర్ సేకరణ చేశాం. లాస్ట్ ఇయర్ టార్గెట్ను మించి కూడా 32.71 lakhs లాస్ట్ ఇయర్ ఈ ఖరీఫ్కి సంబంధించినటువంటి బియ్యం సేకరణ చేశాం. ఈసారి పెంచాం కూడా కోట. ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా.
అదేవిధంగా సమస్య అంతా కూడా వచ్చే ఖరీఫ్ కాదు, వచ్చే సమస్య అంతా కూడా రబీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దేశంలో రబీ గురించి ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ నిర్మాణం కాలేదు. అది వచ్చే సంవత్సరం ఏప్రిల్ జూన్లో అది రిక్రూట్మెంట్ సేకరణ అయ్యే అవకాశం ఉంది. టార్గెట్ ఇంకా ఏ స్టేట్ కూడా ఇవ్వలేదు, మన స్టేటే కాదు ఏ స్టేట్ కూడా వచ్చే రబీ గురించి ఇంతవరకు ఇవ్వలేదు. 21-22 రబీ అంటారు, దానికి ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా రబీలో కొనుగోలు చేసేటువంటి బియ్యం గురించి ఇస్తారు. సమస్య అంతా కూడా ఈరోజు బాయిల్ రైస్ విషయమే. కాబట్టి బాయిల్ రైస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర మన యొక్క పరిసర ప్రాంతాల్లోనే తెలంగాణలో అక్కడిక్కడనే 21 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నది తెలంగాణ రీజన్లో ఉన్నటువంటి FCI దగ్గర. ఇవి బియ్యం ఎందుకు ఇంత పెరిగిపోయాయంటే అవి 2-3 రాష్ట్రాలు మాత్రమే ఆ యొక్క బియ్యాన్ని ఉపయోగిస్తారు. బాయిల్ రైస్ తెలంగాణలో ఒక కుటుంబం కూడా తినదు. మనం ఇచ్చేటువంటి రూపాయి కేజీ బియ్యం ఏ కుటుంబాన్ని కూడా బాయిల్ రైస్ ఇవ్వము, ఎవరు తీసుకోరు. ఏ హాస్టల్లో మనం వాడేటువంటి బియ్యం కూడా బాయిల్ రైస్ వాడం. మనం వాడుతున్నటువంటి 2-3 రాష్ట్రాలు వాళ్ళు సొంతంగా వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయారు. అది తమిళనాడు కొంత పార్ట్ వాడతారు, కేరళ వాడతారు, వెస్ట్ బెంగాల్ కొంత పార్ట్ బీహార్, కొన్ని జిల్లాలు. అన్ని జిల్లాలలో కూడా ఆహారం తీసుకున్నటువంటి జీవన విధానంలో మార్పులు వచ్చాయి. బాయిల్ రైస్ బదులు రా రైస్ వాడే విధంగా వాళ్ళలో మార్పులు వచ్చాయి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు కూడా బియ్యము సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా పెరిగింది. నెంబర్ 2. నెంబర్ 3, ఈరోజు మన తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మనము రైస్ ప్రొడక్షన్లో ఎక్సెస్ ప్రొడక్షన్ మన దగ్గర ఉంటుంది. ఇవి ఇక్కడ నుంచి ఆ రాష్ట్రాలకు పంపించేవాళ్ళం. ఈరోజు ఏ రాష్ట్రం నుంచి కూడా వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మనకు తెలుసు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు కూడా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా బియ్యం సేకరణకు సంబంధించిన సమస్య రాలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బియ్యం పూర్తిగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా బియ్యం సేకరణ జరుగుతూ ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అనవసరంగా రైతులను భయపెట్టించకండి. రైతులతో మీరు పంట మార్పిడి విషయంలో నేను గతంలో కూడా చెప్పాను, భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా పంట మార్పిడి విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సహకరిస్తారు అని. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుంది. అంతేకాని రైతులను భయపెట్టించడం, కేంద్ర ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టడం, హింసకు ప్రేరేపించే విధంగా రెచ్చగొట్టే విధానం ఏమాత్రం అది ఎవరికీ మేలు జరగదు. అదొక్కటే మేలు జరగవచ్చు, హుజారాబాద్ నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంలో మీరు సఫలం కావచ్చు తప్ప అది రైతులకు కానీ రాష్ట్రానికి కానీ మేలు జరిగే కార్యక్రమం కాదు. చర్చల ద్వారా, ఎందుకంటే మీరు ఎప్పటి గురించి వచ్చే సంవత్సరము, ఇప్పుడు మనము రబీ సీజన్లో ఉన్నాము కొనుగోళ్లలో, ఆ తర్వాత ఖరీఫ్ వస్తుంది, అప్పుడు కూడా ప్రాబ్లం లేదు. ఇంకా ఖరీఫ్ ప్రారంభమే కాలేదు, అది పూర్తి అయిపోయిన తర్వాత రబీ వస్తుంది. దానికి సంబంధించినటువంటి టార్గెట్స్ ఇంకా నిర్ణయం కాలే. ఈ రబీ పూర్తి కాలే, ఈ రబీకి టార్గెటే డిసెంబర్ 31 వరకు ఇచ్చాం. అది అప్పటి వరకు పూర్తి చేస్తారా, ఈ 14 lakh మెట్రిక్ టన్స్ అనే విషయం తేలాల్సింది. ఆ తర్వాత ఖరీఫ్ వస్తుంది, ఖరీఫ్లో కూడా కొనబోతా ఉన్నాం మనం, అక్కడేం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత వస్తుంది రబీ, అది ఏప్రిల్ తర్వాత, వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత దాని కొనుగోలు ప్రారంభమవుతాయి. దానికి ఇప్పటి నుంచే మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా వివరించడము ఏమాత్రం సమంజసం కాదు. ఈరోజు రైతులకు వ్యతిరేకము బీజేపీ ప్రభుత్వము ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో, ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారో రైతులు వింటున్నారు.
రైతులు అర్థం చేసుకుంటున్నారు. రైతులది హుజరాబాద్ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి మంట ఈరోజు ఆ మాటల్లో కనిపిస్తుందనే విషయాన్ని రైతులు అర్థం చేసుకుంటున్నారు. ఫలితం వచ్చినటువంటి మరుసటి రోజే ఈరోజు సాయంకాలం ఫలితం వస్తే రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్లో మరి రైతుల యొక్క సమస్యను తీసుకొని భారతీయ జనతా పార్టీ పైన యుద్ధం ప్రకటించాడని. స్వేచ్ఛ ఉంది పూర్తిగా. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ స్వేచ్ఛ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము చట్ట పరిధిలో కేంద్రాన్ని విమర్శించవచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ హింసను రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు హింసను ప్రోత్సహించకూడదు. యాజ్ ఏ పార్టీ వాళ్ళు ఉద్యమం చేయొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏం ఉద్యమం చేస్తారు? ఉద్యమం ఎజెండా ఏంది? మీ బాధ్యత లేదా? రైతుల యొక్క సంబంధించినటువంటి బియ్యం సేకరణలో, ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వాములు కాకూడదా? అన్ని రాష్ట్రాలు కూడా బోనస్ ఇస్తా ఉన్నారు. మరి ఎక్కడ కూడా బోనస్ ఇచ్చినటువంటి పాపాన తెలంగాణ ప్రభుత్వం లేదు. ₹1 తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టదు. తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా, కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సహకరిస్తుంది. ఆ ధాన్యాన్ని సేకరణలో బ్యాంకులకు ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ప్రతి నయా పైసా బియ్యం సేకరణలో కానీ ధాన్యం సేకరణలో కానీ ప్రతి నయా పైసా అన్ని రకాల కమిషన్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏజెన్సీలకు కానీ ఇస్తూ సేకరించేది బియ్యం కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఇన్ని రోజులు ఒకటి సంతోషం ఏంటంటే గత 7 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా మేమే బియ్యం సేకరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏమీ లేదు, ఇది కేసీఆర్ గారే సేకరిస్తున్నారు. గత 7.5 సంవత్సరాలుగా చెప్పారు. ఈరోజు వాళ్ళు ఏం చెప్పారంటే బియ్యం సేకరణలో మా పాత్ర లేదు. బియ్యం సేకరణ అంతా కూడా, ధాన్యం సేకరణ అంతా కూడా, ఎంఎస్పి ఇచ్చేది కూడా నరేంద్ర మోడీ గారే, కేంద్ర ప్రభుత్వం అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన ధర్నా చేయడంతో అర్థమైపోయింది. కాబట్టి అదొకటి మేలు చేశాడు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే ధాన్యం సేకరణ చేస్తుందనే విషయాన్ని రైతులకు తెలిసే విధంగా ఈరోజు సహకరించారు కేసీఆర్ గారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ధర్నా చేయవచ్చు. కానీ హింసను ప్రేరేపించే విధంగా, తప్పుడు ప్రచారం చేసే విధంగా, విష ప్రచారం చేసే విధంగా చేయడము మంచి సాంప్రదాయం కాదని మాత్రమే నేను ఈ సందర్భంగా వారికి మనవి చేస్తున్నాను. నేను కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిని తెలంగాణ నుంచి ఉన్నటువంటి వాడిని. నేనేదైనా చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నదే. నేను చాలా క్లియర్గా చెప్పాను. ఈ సంవత్సరం టార్గెట్ ఎంత ఉంది? 24.75 lakh మెట్రిక్ టన్స్. మళ్ళీ అంతా రిపీట్ చేయాల్సి వస్తుంది. అలా రిక్వెస్ట్ మేరకు, రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు మరొక 20 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క పెంచాము. టోటల్ 44.75 FCI తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు 30.50 తీసుకున్నది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వము FCIకి ఇవ్వాల్సింది 14.25. అది ఇవ్వండి ముందు. అది ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలితే కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నేను అది కూడా మనం చేస్తున్నాం. ఈరోజు ఇప్పుడు ఏదైతే కొనుగోలు చేస్తూ ఉన్నామో, ఈ కొనుగోలులో ఈ బియ్యం అయితే ఇప్పుడు జరుగుతుందో 44.75 తర్వాత కూడా అదనంగా ఇంకా రైతుల దగ్గర ధాన్యం ఉన్నా, రైస్ మిల్ల దగ్గర బియ్యం ఉన్నా, జెన్యూన్గా ఉండి నామ్స్ ప్రకారము అదనంగా కూడా తీసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ మినిస్టర్ నేను చెప్తాను. కొంటారు. ఎవరి డబ్బులు అవ్వండి? మన డబ్బులే కదా. రైతులను మార్చాలి, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వాములు కావాలి. ఒక కేంద్ర ప్రభుత్వమే భాగస్వాములు కావాలా? రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో భాగస్వాములే. చేయండి, కొంత షేర్ చేసుకోండి. ఏదన్నా మీరు కూడా కొంత కొనండి.
మేము తెలంగాణలో ఒక బస్తా బియ్యం వాడము, మీరు ఏమైనా చేసుకోండి, కొనుగోలు చేయండి. కాబట్టి ఒకటే దానికి కావాల్సింది ఏంటంటే, నేను ఈరోజు కూడా మరి ఇక్కడ హైదరాబాద్లో అదృష్టవశాత్తు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్, అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడాను. దాంట్లో కొన్ని రకాల విత్తనాలు మార్చే విధంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళు కూడా పరిశోధన చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఇటీవలని. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత గత 2 నెలల క్రితమే ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మేము ఆదేశించాము. ప్రత్యామ్నాయ సీడు ఏదైతే వరి పాడి సీడ్ ఉంటుందో అది ఇప్పుడు ఉన్నటువంటిది 150 రోజుల క్రాప్. అది దాని కారణంగా మరి కొంత రైతులకు ఇబ్బంది జరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ క్రాప్ వచ్చేటువంటి సీడు సంబంధించినటువంటి చర్యలు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అది అందరం కలిసి చర్చించాల్సినటువంటి విషయం. సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఆంధ్రలో ఈ యొక్క కోతలు కాగానే వెంటనే సాగు చేస్తారు, మధ్యలో గ్యాప్ ఇవ్వరు. దాని కారణంగా వాళ్ళు ఫిబ్రవరి మార్చి లోపల పంట చేతికి వస్తుంది, ధాన్యం నష్టపోదు, గింజలు కావు బియ్యం. మనం చాలా లేట్ చేస్తున్నాం, మే వరకు వెళ్తున్నాయి కొన్ని పంటలు. దాంతో మే వెళ్ళడంతో కొంత బియ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని టెక్నికల్ విషయాలు తీసుకొని సీడ్ విషయంలో కావచ్చు, సీజన్లో ముందేసే విషయంలో కావచ్చు, లేకపోతే రైస్ మిల్లలో ఎక్విప్మెంట్ మార్చే విషయంలో కావచ్చు. ఈరోజు రైస్ మిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ యొక్క బాయిల్ రైస్కు సంబంధించిన రైస్ మిల్స్ ఉన్నాయి, అవి ఎక్విప్మెంట్ మార్చాలి. అదొక పెద్ద సమస్య. అది కూడా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నాను, రైతులు పూర్తిగా రా రైస్ పండించేటువంటి విధంగా ధాన్యాన్ని తయారు చేస్తే ఆ ధాన్యాన్ని ఆడించేటువంటి రైస్ మిల్లుల వ్యవస్థ మన దగ్గర ఉందా ఆలోచన చేయాల్సి అవుతారు. అది కూడా లేదు. కాబట్టి రైస్ మిల్లుల సమస్య ఉంది, రైతులు వాడేటువంటి సీడ్ సమస్య ఉంది, రైతులు కొంత ముందుగా సాగు చేసేటువంటి విధానం ఉంది. ఏమనంటే కిషన్ రెడ్డికి వ్యవసాయం ఏం తెలుసు, ముఖ్యమంత్రి గారు అంటారు ఆయనకి వ్యవసాయం ఏం తెలుసు. నేను చిన్నప్పటి నుంచి మట్టిలో పుట్టాను, మట్టిలో పెరిగాను. నేను హైదరాబాద్లో చదివినా. నేను వ్యవసాయం వరి పంటకు నాగలి కట్టాను, మా చేన్లలో అన్ని రకాల కలుపు తీసే కార్యక్రమాలు కొనసాగించాను. కాబట్టి అంబలి తాగాను. నేను చిన్నవాడినైనా నాకు కొంత గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి వాడిని. కాబట్టి నాకు వ్యవసాయం తెలియదు అనుకోవడము. నేను కూడా నాగలి కడతా, కేసీఆర్ కూడా రమ్మనండి, ఎవరు స్ట్రేట్గా చేస్తారో ఎవరు సరిగ్గా కొడతారో నేను సిద్ధంగా ఉన్నదాన్ని. నేను నాగలి కడతా, ఆయన కట్టమనండి. ఆయన 1 కిలోమీటరు 2 గంటలు నాగలి కొట్టమని నాతో పాటు, నేను 2 గంటలు నేను కూడా చేస్తాను. కాబట్టి ఏదొస్తే అది మాట్లాడకూడదు. ట్రాక్టర్లు నాగలి కాదు, ట్రాక్టర్ అది. ఆయన చూస్తుంటాడు, చైర్ వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. ఆయన ఎక్కడ పోయినా ఏం చేస్తుంటాడు, ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఏంటో పెంటారు అది పెద్ద హ్యాట్ పెట్టుకొని కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. కాబట్టి కట్టడం ట్రాక్టర్ దున్నడం వేరు, రైతు నాగలి కట్టడం వేరు. కొంటా అంటున్నాం, చెప్తున్నాము, ప్రయత్నం ఇప్పుడు కొంటున్నాం కదా. ఇప్పుడు ఎన్ని బాయిల్ రైస్ కొంటున్నాం. ఇప్పుడు ఈ సీజన్లో ఏదైతే ఈ 44,75,000 ఏదైతే ఉన్నదో పూర్తిగా ఇప్పుడు 30 lakh మెట్రిక్ టన్స్ బాయిల్ కొంటున్నాం. ఇప్పుడు కూడా ఈ రబ్బీలో ఇప్పుడైతే కొంటున్నామో అవుట్ ఆఫ్ 30.50 ఏదైతే ఉన్నదో మొత్తం బాయిల్ రైస్ ఇప్పుడు కొంటున్నది. అందరూ కూడా ఇది వినాలి. అందరూ కూడా ఇప్పుడైతే కొనుగోలు జరుగుతూ ఉందో 100% బాయిల్ రైసే కొంటున్నాం. దాన్ని మార్చండి అని చెప్తా ఉన్నాం. ఏం కొనడం లేదనే తప్పు పట్టిస్తే రైతులను. ఇప్పుడు కొంటున్నది బాయిల్ రైసా రా రైసా చెప్పాను కేసీఆర్ గారిని. ఇప్పుడు కొంటున్నది బాయిల్ రైసే కదా. నేను చాలా క్లియర్గా చెప్తాను, ఏం కావాలో చెప్పు. పెట్టాం, అప్పుడు లేదు. ఖరీఫ్లో ఇస్తే కొంటాం. అప్పుడు కూడా మీకు ఖరీఫ్లో ప్రాబ్లం లేదు. మరి ఇన్ఫర్మేషన్ ఖరీఫ్లో బాయిల్ రైస్ రాదు.
ఎవరు? అదే మరి కేసీఆర్ని అడగాల, నిన్ను అడిగితే ఎట్లా? అదే చెప్తా, రైతులకు అదే చెప్తా ఉన్నా నేను. వచ్చే ఖరీఫ్లో కావు, ఆ తర్వాత వచ్చే రబీలో వస్తాయి. నేను ఖరీఫ్లో నేను అన్ని కొంటానంటున్నా కదా, ఖరీఫ్లో నేను అన్ని కొంటా, ఖరీఫ్లో ప్రతి బస్తా కూడా కొంటా. ఆయన వచ్చే రబీ గురించి మాట్లాడుతున్నాడు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత వచ్చే రబీ జూన్లో జరిగేది, వచ్చే వానాకాలం గురించి మాట్లాడుతున్నాడు. రబీ యాసంగి ఆయన కొననంటాడు. సడన్గా ఇప్పుడు చర్చ జరగాలి, అది మార్చాలి, మార్పులు చేయాలి, అంతే తప్ప ఇప్పుడు దాంట్లో ఉన్నది కొన్ని టెక్నికల్ విషయాలే. టెక్నికల్ విషయాలు చేస్తే రైతులను అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు కానీ సంస్థలు కానీ, నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, మీటింగ్ పెట్టమనండి. అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసి పంట మార్పిడి విషయంలో, రైతులను చైతన్య విషయంలో చర్యలు తీసుకోమని చెప్పండి. అదే నేను అదే పని, మీరు ఢిల్లీ చుట్టూ, ఇందిరా పార్క్ చుట్టూ 10 ప్రెస్ కాన్ఫరెన్స్లో తిట్టడం పెట్టే దృష్టి అంతా కూడా ఈ వెంటనే బియ్యం కొనుగోళ్ల మీద దృష్టి పెట్టాల్సిన కోరుతున్నాను. రైతులకు న్యాయమైన జరుగుతుంది. ఎందుకు దానికి ఊహాగానాలు ఎందుకు ఇప్పుడే? వచ్చినప్పుడు చూద్దాం, ఊహాగానాలు ఎందుకు ఇప్పుడే? మేము కొంటానని చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు కొంటానని కొనని ఎక్కడ చెప్పలే. ఖరీఫ్లో అన్ని కొంటాం, మేము కొంటామని చెప్తా ఉన్నాం కదా. వచ్చే యాసంగిలో ఎండాకాలం పంట ఏమవుతుందో చర్చిస్తాం. అది ఇంకా ఏ రాష్ట్రంలో చర్చ జరగలే, ఏ రాష్ట్రం నుంచి ఎంత కొనాలో చర్చ జరగల. ఒక రాష్ట్రంలో చర్చ జరిగి ఆ రాష్ట్రంలో ఇంత కొంటామని చెప్పాము, ఇక్కడ కొనలేదు. గుజరాత్లో కొంటామని, తెలంగాణలో కొనమని చెప్పలేము మేము. ఇంకా చర్చనే జరగలేదు దాని గురించి. ఆ చర్చ జరిగినప్పుడు చర్చిస్తాము. అది రాష్ట్ర ప్రభుత్వం, అగ్రికల్చర్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ టోటల్గా. కాబట్టి ఎక్కడ ఏ పంట వేయాలి, ఏది చేయాలి, రైతులను ఏ రకంగా చైతన్యం చేయాలి, కేంద్ర ప్రభుత్వము కొంత ఇన్పుట్స్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు భయపెట్టిస్తుంటే అధికారులు అంటుంది పాపం. ఏ విషయమైనా ముఖ్యమంత్రి గారు భయపెట్టించారు అందరినీ. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే సాధారణ రైతు వరకు భయపెట్టిస్తున్నాను. భయపెట్టించింది ఎవరిని చెప్పు? ముఖ్యమంత్రి గారు గజ్వేల్లో ఉన్నటువంటి ఒక సాధారణ రైతు నుంచి మొదలు పెడితే ఈ దేశ ప్రధానమంత్రి వరకు కూడా భయపెట్టిస్తారు. అవసరమైతే ఇంటర్నేషనల్ ఉన్నటువంటి బెడెనా అందరిని కూడా బెదిరిస్తాడు. మా కార్పొరేటర్లకు అది ఏ కార్పొరేటర్లకు ఇస్తారు ఫర్ ఇన్ఫర్మేషన్. ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. జోనల్ కమిషన్ టార్గెట్ పెట్టుకున్నారు. ఏ జోన్లోనైతే ట్యాక్స్ వసూలు చేస్తారో వాళ్ళకే జీతాలు, పన్నులు వసూలు చేయనటువంటి అధికారులకు జీతాలు ఉండవు. అదే 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 చెప్తున్నాను, వాళ్ళకి నిధులు ఉండవు. కాంట్రాక్టర్లకు 800 కోట్లు ఇవ్వాలా, వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల కాంట్రాక్టర్స్, మాన్యువల్స్. ఈరోజు మాన్యువల్ కూడిపోతే మాన్యువల్ కట్టలేనటువంటి పరిస్థితి. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే ఆ యొక్క లైన్లలో చెత్త తీయలేనటువంటి పరిస్థితి. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాదులో ఉన్నటువంటి పరిపాలన కొనసాగుతుంది. నేను ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఏమంటారు ముఖ్యమంత్రి గారు, తెలంగాణలో ఇంత పన్ను వస్తుంది, మాకు ఇంతే వస్తుంది అంటాడు. నేను హైదరాబాద్లో అడుగుతా, హైదరాబాద్లో ఎంత పన్ను వస్తుంది, హైదరాబాద్ ఎంత ఖర్చు పెడుతున్నాను నేను అడగాల? అది మంచి పద్ధతి కాదు. కాబట్టి హైదరాబాద్లో ఎంత పన్ను వస్తుంది, అట్లా ఎంత పర్సెంటేజ్, 2%, 3%, 4%? ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఒక రాష్ట్రం, ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ, ఒక భాష సంబంధించినటువంటి వాళ్ళు కాదు, దేశంలో నుంచి, రాష్ట్రంలో నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉంటారు. కాబట్టి హైదరాబాదు మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఇచ్చేటువంటి నగరం.
నగరం ఒక హైటెక్ సిటీనే కొత్త ప్లాట్లు వేసే దగ్గర రోడ్లు వేయడమే కాదు కదా హైదరాబాద్ అభివృద్ధి అంటే. ఎక్కడైతే కొత్త కొత్త ప్లాట్లు వేస్తారో అక్కడ మిరుదండి రాత్రి రోడ్లు పడతాయి బుల్డోజర్స్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బస్తీల పరిస్థితి ఏంది? ఇంకొకటి అంటున్నారు, కంటోన్మెంట్ మేము తీసుకుంటాం ఇయ్యండి అంటారు. ఉన్నది తీసుకొని ఏం చేస్తున్నారు? మల్కాజిగిరి రోడ్ల పరిస్థితి ఏంది? ఎల్బీ నగర్ రోడ్ల పరిస్థితి ఏంది? ఈరోజు మన యొక్క జీడిమెట్ల ప్రాంతంలో రోడ్ల పరిస్థితి ఏంది? చాలా భయంకరమైనటువంటి కాలనీలు కానీ రోడ్లు కానీ భయంకరంగా ఉంటే ఉన్న కంటోన్మెంట్ మేము ఉద్ధరిస్తారు, కంటోన్మెంట్ మాకు ఇవ్వండి అంటారు. మీరు ఉన్నదానికే నిధులు లేవు, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. దివాలా తీసింది ఈరోజు. ఈ తెలంగాణ అధికారంలోకి వచ్చి ఏర్పడినప్పుడు జిహెచ్ఎంసీలో మిగులు నిధులు ఉన్నాయి, బ్యాంకులలో డిపాజిట్లు ఉండేవి, జిహెచ్ఎంసీకి ఎక్స్ట్రా డిపాజిట్స్ ఉండే బ్యాంకులలో, అవన్నీ కూడా కరిగిపోయినాయి. ఈరోజు సుమారు 100,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ అప్పులు తెచ్చింది. కార్పొరేషన్ గవర్నమెంట్ పక్కన పెట్టండి, జిహెచ్ఎంసీ అప్పులు తెచ్చింది. అప్పులు తెచ్చిన పరిస్థితి కూడా ఈరోజు మరి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ కార్పొరేటర్సే కాదు, ఏ కార్పొరేటర్స్ కూడా పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో రాష్ట్ర రాజధానిలో ఇది సింగపూర్ సిటీయో లండనో ఇస్తాంబులో ఏదో చేస్తాను కదా, ఏదైనా ఒకటి అని. కానీ హైదరాబాద్గా ఉంచితే చాలు, అవి చేసినా చేయకపోయినా. ఎందులో లేదంటున్నా నేను. ఇప్పుడు మొన్న జిహెచ్ఎంసీ మీటింగ్ అయింది, వాటర్ వర్క్స్ అధికారులు ఎవరు రాదని గొడవ. మేజర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి సివిక్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే దాంట్లో నెంబర్ 1 రోడ్లు అంటే జిహెచ్ఎంసీ, నెంబర్ 2 హైదరాబాద్ మెట్రో వాటర్, ఆ తర్వాత వచ్చేది ల్యాండ్ ఆర్డరు, ఆ తర్వాత వచ్చేది ఎడ్యుకేషన్. కాబట్టి ప్రధానంగా సివిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సింది ఇక్కడ ఉండేటువంటి కాలనీస్ కానీ ఇక్కడ ఉండేటువంటి బస్తీలకు కానీ ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత. ఈ 2 సంస్థలే దివాలా తీస్తే, ప్రేక్షక పాత్ర పోషిస్తే, ఇక్కడ నుంచి జిహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి డబ్బులు ఇచ్చారు. జిహెచ్ఎంసీకే దిక్కులేదు ప్రభు అంటే ఆర్టీసీకి డబ్బులు ఇచ్చారు. నేను ఆర్టీసీకి డబ్బులు ఇవ్వడం వ్యతిరేకించలేదు, కానీ దీని పరిస్థితి ఏంది? ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో రోడ్లు లేక ఇబ్బంది పడతా ఉంటే, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతూ ఉంటే, మాన్యువల్స్ కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాద్ నగరం చాలా ఇబ్బందులకు గురవుతుంది. మెయిన్ రోడ్ల మీద రోడ్లు తార్ రోడ్లు వేసి రాత్రి వేసిన రోడ్డే కాంట్రాక్టర్ల కోసం ఉన్న రోడ్డునే బాగా వేస్తున్నారు. పేపర్లలో టీవీలలో వస్తూ ఉంది. అద్భుతమైన రోడ్డు ఉంటే దాని మీద రాత్రి తార్ రోడ్డు వేస్తున్నారు కాంట్రాక్టర్ కమిషన్ల కోసం. అది కాదు చేయాల్సింది. రోడ్డు పక్కకి దిగండి మీరు. రోడ్డు పక్కన బస్తీల పరిస్థితి ఏంది? మెయిన్ రోడ్ల పక్కన కాలనీల పరిస్థితి ఏంది? శివారు ప్రాంతాలు ఏంటి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇవేమి చూడకుండా నా కంటోన్మెంట్ నాకు ఇయ్యి, నేను ఉద్ధరిస్తా అని ఈరోజు ట్వీట్లు చేసినంత మాత్రాన హైదరాబాద్ ప్రజలు వాస్తవాలను గ్రహించక మానరు. ధన్యవాదాలు. నేను టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పే అధికారం నాకు లేదు, కానీ నేను రైతులకు చెప్తాను. రైతులు కానీ ప్రజలు కానీ వాస్తవాలను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాస్తవాలను అర్థం చేసుకొని హుజరాబాద్ ప్రజలు తీర్పిస్తే రైతులను దాన్ని ఈరోజు రైతులకు సంబంధించి మెడకు ఉరిలాగా వేయకూడదు. హుజరాబాద్ తీర్పు, హుజరాబాద్లో స్పిరిట్ తీసుకొని అందరం పనిచేద్దాం, మన విధానాలు మార్చుకుందాం. అంతే తప్ప ఘర్షణ వాతావరణం కాదు. ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ద్వారా ఏ సమస్య పరిష్కారం కాదు. ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. మనం అందరం కూడా, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రజల మేలు కోసం పనిచేసే ప్రభుత్వాలు తప్ప ఈ రకంగా ప్రభుత్వాలే ధర్నా చేస్తే ఏ సమస్య పరిష్కారం కాలే ఇప్పటివరకు. కాబట్టి రాష్ట్రం కానీ కేంద్రం కానీ రాజకీయ పార్టీలు కానీ అందరం కూడా అల్టిమేట్ వీఆర్ ఫర్ పీపుల్. మనం ప్రజల మేలు కోసం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా, రాజకీయ పార్టీలు ఎవరేం మాట్లాడుకుంటారా, అది వాళ్ళ ఎజెండా. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఈ రకంగా మనము కొంత సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా 21 రోడ్లని, ఎవరన్నా 21 రోడ్లు చెప్పండి పేర్లు. ఆయన అడుగు మరి పోయి, నాకు తెలియదు ఆ 21 రోడ్లు లేదు. నేనని చెప్తా జవాబు. ఆయన 21 అన్నారు, నేను జవాబు చెప్తానా? నేను చెప్తున్నా కదా 21 రోడ్లు అంటే చెప్పండి. 21 రోడ్లు లేవో పేరు మనం